చక్కగా మీ పేర్లు తెలియజేశారు. ఎవరా ఏడ్చింది? ఎవర్రా? వీడు కదా. వాడి పేరేం పేరు? రైట్. మేము సన్ రైజ్ అభ్యుదయ సేవా సమితి మిమ్మల్ని చూడాలని వచ్చాము. మీ మేడం గారు మీకేం కావాలో మమ్మల్ని అడిగారు. చూస్తే అసలు మేము ఏమి ఇవ్వాలో కూడా అర్థం కావట్లేదు. ఇక్కడ కావాల్సినవి ఉన్నాయి మీ దగ్గర. ఎంత ఇప్పుడు ఉన్న అంగన్వాడీ ఇదే కదా, మనం ఫస్ట్ ఉంటాం గత 4 సంవత్సరాల నుంచి. ఎందుకంటే మ్యాక్సిమం మెటీరియల్ ఉంది ఇక్కడ. సరే, అందుకు వీళ్ళు అడిగిన మెటీరియల్ కూడా మనల్ని వాళ్ళు లేని అడిగారు. ఎనీహౌ మీకోసం మేము ఏమేమి తెచ్చామో తెలుసా? ఏమేమి తెచ్చాం? చాక్లెట్స్ తెచ్చాం కదా. ఎస్, ఫస్ట్ చాక్లెట్స్ తెచ్చాం. ఇంకా అమ్మ వాళ్ళ కోసం కుర్చీలు తెచ్చాం. ఇంకా మీ ఈ మెటీరియల్ పెట్టుకోవడానికి ర్యాక్ తెచ్చామరా మీకోసం. ఇంకా మీకు ఇంకొక ఫ్యాన్ తీసుకొచ్చాం. అక్కడ మీకు గాలి సరిగా రావడం లేదంటే ఇంకొక ఫ్యాన్ తీసుకొచ్చాము. టేబుల్ కూడా తీసుకొచ్చాం. ఓకేనా? ఇవన్నీ వాటర్ బాటిల్ తీసుకొచ్చాము. చక్కగా ఇవన్నీ మీకు ఇవ్వడం కోసమే తీసుకొచ్చాం అనమాట. ఎందుకంటే మీరు బాగా రోజు స్కూల్కి వస్తున్నారట, నిజమేనా? వస్తున్నారా? చెప్పండి. వస్తున్నారా? గుడ్. మంచి రైమ్స్ కూడా నేర్చుకుంటున్నారు. మేము రావడం మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా? ఉంది కదా. ఏడ్చేవాడిని ఆడనీయకుండా, తిరిగేవాడిని తిరగనీయకుండా కూర్చోబెట్టాం. ఓకే, హారిక బాగానే అవుతుంది. రైట్. మేము త్రూఅవుట్ తెలంగాణ స్టేట్ లో వర్క్ చేస్తూ ఉంటామండి. సన్ రైజ్ అభ్యుదయ సేవా సమితి శాస్త్ర హెల్పింగ్ హ్యాండ్స్ పేరుతో మాకు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా రన్ అవుతూ ఉంటుంది. ఇవి స్లమ్స్ లో పనిచేస్తూ ఉంటాము. మేము అంగన్వాడీస్ లో పనిచేస్తూ ఉంటాము, స్కూల్స్ లో పనిచేస్తూ ఉంటాము. మన దగ్గర ఉన్న కొడివెళ్ళిన స్కూల్లో కూడా 3 months బ్యాక్ 4 months బ్యాక్ పిల్లలకి ప్లేట్స్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఈ బ్యాచ్ వాళ్ళకి 10th బ్యాచ్ వాళ్ళకి మా బ్యానర్ నుంచి ఏమిచ్చాము? మీకు ఎగ్జామ్ మెటీరియల్ ఇచ్చాము. మేము అవును కదా, ఎగ్జామ్ మెటీరియల్ ఇచ్చాము. అదేవిధంగా లాస్ట్ టైము మన స్కూల్లో ఫంక్షన్ అప్పుడు నేనేదో అక్కడ చెప్పాను. ఏమని చెప్పాను? గుర్తుందా కదా? చెప్పాను. దానిని చిన్న మాడిఫై చేసి ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళని హానర్ చేయడం అనే ఆలోచనతో చిన్న మాడిఫై చేస్తాము. అందుకోసం మిమ్మల్ని కూడా ఇక్కడికి పిలిపించడం జరిగింది. స్లమ్స్ లో కూడా పనిచేస్తాము. కాస్త పేదవర్గాల వాళ్ళని గమనించేసి 10 members ని గ్యాదర్ చేసి వాళ్ళకి ఒక 1 month సరిపోయే రైస్ 25 kgs రైస్ ఒక్కొక్కళ్ళకి, అదేవిధంగా 1 month సరిపోయే గ్రాసరీస్ కూడా ఇస్తూ ఉంటాము. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మా వ్యక్తిగతమైన అవసరాలను కొంచెం అదనంగా ఖర్చు పెట్టే అవసరాలను రెడ్యూస్ చేసుకొని ఇక్కడ ఏదైతే పిల్లలకు ఏం అవసరమో, లేకపోతే ఇంకా వేరే చోట సామాజిక కార్యక్రమాలు చేసేటప్పుడు ఏం అవసరమో అవి చేస్తూ ఉంటాము. మా యొక్క గృహాలలో లేదా మా బాడీ మెంబర్స్లో ఉన్న పెళ్లి రోజులు కావచ్చు, పుట్టినరోజులు కావచ్చు, ఇంకా ప్రత్యేకమైన స్పెషల్ అకేషన్స్ని సందర్భం చేసుకొని ఆ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటాం అనమాట. ఈరోజు వాస్తవంగా వీళ్ళు మమ్మల్ని 4 months బ్యాక్ 6 months బ్యాక్ మమ్మల్ని టచ్ చేశారు. సార్ మా స్కూల్కి ఏమన్నా ఇవ్వండి అని చెప్పి. తప్పనిసరిగా వస్తామని చెప్పాము. మా ప్రోగ్రామ్స్ అన్ని కూడా 3 నెలల ముందుగానే డిజైన్ అయ్యి ఉంటాయి. అందుకోసం వీళ్ళ దగ్గరికి రావడానికి ఇంత సమయం పట్టింది. మేడం వచ్చారా? వాళ్ళలో ఎంపీడీఓగా పనిచేస్తున్న సురేష్ బాబు గారు ఉన్నారు. పిల్లలను తెచ్చి గుడ్. ఈ సంస్థని 2021 సంవత్సరంలో స్టార్ట్ చేయడం జరిగింది. 2022 జనవరి నుంచి ప్రతి నెల మినిమం ఒక కార్యక్రమం, కొన్ని నెలల్లో 2-3 కార్యక్రమాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవసరాలను బట్టి అక్కడున్న దీన్ని బట్టి చేసుకుంటూ వస్తుంటాం. దాదాపుగా వైరా మండలంలో అయితే 80% అంగన్వాడీ సెంటర్లకి వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ ఇవ్వడం జరిగింది. అలాగే అక్కడ కొన్ని ప్రైమరీ స్కూల్స్లో కూడా వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ ఇచ్చుకుంటూ వచ్చాము. ఒక